హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మనకు ప్రీ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది కదా. చూడండి, న్యూట్రల్ పాజిటివ్లోనే ఉంది. అంటే కొంచెం పాజిటివ్ అనేది ఎక్కువ ఉంది. కాకపోతే మనకేంటంటే నిన్న ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడింది కాబట్టి కలర్ని పక్క పెట్టేసేయండి. అగ్రెసివ్ క్యాండిల్ కాబట్టి మినిమం ఒక హాఫ్ క్వాంటిటీ వరకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే దోజీ క్యాండిల్ క్రియేట్ అవ్వచ్చు. మళ్ళీ లేదు ఏదన్నా ఇప్పుడు కంట్రీ వైజ్ లేదన్నా ఇంకొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ అలాగే ఉంటే మాత్రం అగ్రెసివ్ క్యాండిల్ కూడా పడడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా. మనకున్నాయి ఇక్కడ 2 వేసే అబ్బా. పడితే దూచి క్యాండిల్ పడాలి, లేదంటే అగ్రెసివ్ క్యాండిల్ అనేది మన మార్కెట్ క్లోజింగ్‌లో కంపల్సరీ రిఫ్లెక్షన్ అవుద్ది. ఓకే. ఆ రిఫ్లెక్షన్ అయ్యే క్యాండిల్ ఏంటి అనేది మనకి ఎండ్ ఆఫ్ ద మార్కెట్‌లో తెలుస్తది గదా. కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది జేసుకోండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పడం జరిగింది. సెన్సెక్స్ ఇవాళ ఎక్స్‌పైరీ ఉంది. ఈ వీక్‌లో ఎవరైతే ప్రాఫిట్స్ తీసుకున్నారో కొంచెం ఇవాళ వదిలేసేయండి దాన్ని. ఓకేనా. ఇన్ కేస్ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే నెక్స్ట్ వీక్ ఎళ్ళండి. అండ్ మన క్లయింట్స్‌కి కూడా చెప్తున్నాను, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మనం నెక్స్ట్ వీక్‌కి ట్రై చేద్దాం. ఓకేనా. ఓకే. బాయ్. అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.